హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హెచ్ఎస్ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ రేషియోలోని ఎక్సైజ్ 3.C లోని ఫస్ట్ క్వశ్చన్ లోని ఫస్ట్ ప్రాబ్లం అంటే సెక్షన్ 1 మొత్తం ఈ వీడియోలో మాత్రం చెప్పడం జరుగుతుంది. మనకి మొత్తం 3 సెక్షన్ నుండి చాలా బిగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది మనకి సెక్షన్ 1 ఈ వీడియో, తర్వాత సెక్షన్ 2, తర్వాత సెక్షన్ 3 3 పార్ట్లుగా రావడం జరుగుతుంది. ఎక్సైజ్ 3.C గుర్తుపెట్టుకోండి, ఎక్సైజ్ 3.C 3 పార్ట్లుగా వీడియోస్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 2 చాలా 16 క్వశ్చన్లు 17 క్వశ్చన్ల వరకు ఉన్నాయన్నమాట. స్కిప్ చేయకున్నానండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ రానికి అవకాశం ఉన్న ఎక్సర్సైజ్ ఇది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే స్టూడెంట్స్, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. త్వరగానే కంప్లీట్ చేస్తాను. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ సేపు విన్నిక ట్రై చేయండి, స్కిప్ చేయకున్నానండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగనే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఏం లేదు, మీరు ఎంత షేర్ చేస్తే నేను అంత మీకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఖచ్చితంగా షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ ఇంకా చాలా మందికి తెలియదు, 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి. రీసెంట్ గా ప్రీవియస్ ఇయర్ నుంచి నేను స్టార్ట్ చేయడం జరిగింది అనమాట, 10th క్లాస్ నుంచి. ఓకే, అందుకు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగనే హైప్ అనేది ఇవ్వండి మన ఛానల్ కి. ఖచ్చితంగా పాయింట్స్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎక్సైజ్ 3.C లోని ఫస్ట్ క్వశ్చన్. అలాగే గుర్తుపెట్టుకోండి, మీకు ఎడ్యుకేషన్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు అక్కడ టెలిగ్రామ్ లో పీడిఎఫ్స్ ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటే నేను సెండ్ చేయడం జరుగుతుంది అనమాట, కాపీ రూపంలో, ఇమేజ్ రూపంలో. కాబట్టి మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు యూట్యూబ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఎక్కడైతే డౌట్ ఉందో ఆ సెకండ్ ని మెన్షన్ చేసి, అంటే ఆ వీడియోలో ఆ సెకండ్ అనేది ఉంటుంది కదా, టైం లైన్, ఆ లైన్ అనేది, ఆ టైం అనేది సెండ్ చేసి మీ క్వశ్చన్ అనేది అడగండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ లోకి వెళ్తాం. ఎక్సైజ్ 3.C లోని ఫస్ట్ సెక్షన్ లోని ఫస్ట్ క్వశ్చన్. ఈ వీడియోలో సెక్షన్ 1 1, 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, 1, 2. ఈ ఒకటిలో కూడా మళ్ళీ 1 నుంచి 12 వరకు ఉంటాయి. ఓకే, అన్ని చెప్తాను, ఫార్ములాస్ రాశాను, త్వరగా అయిపోతుంది. ఓకే, స్కిప్ చేయకున్నానండి, అర్థమవుతుంది. మనకి 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ రానికి అవకాశం ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూస్. చాలా మంది కొన్నిసార్లు ఈ ఫార్ములా వాడాలా, ఈ ఫార్ములా వాడాలా అనుకుంటారు. వాల్యూస్, ఐడెంటిటీస్, అలాగనే మనకి ప్రూఫ్ అన్నారు అనుకోండి, ఖచ్చితంగా మనము ఇగో వాల్యూస్ అన్నప్పుడు వీటి వాడాలి, మనకి ఐడెంటిటీస్, ప్రూఫ్ అన్నప్పుడు ఇట్లాంటి ఫార్ములాస్ వాడాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అంటే మనకి మొత్తం 12 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఇట్లా మొత్తం 12 క్వశ్చన్ చెప్పి సెకండ్ క్వశ్చన్ చెప్పి వీడియో కంప్లీట్ చేస్తాను, స్కిప్ చేయకుండా. సైన్ 45 డిగ్రీస్ అంటే దీని వాల్యూ అనేది కనుక్కోవాలి. ఓకే, కనుక్కుందాం. ఇక్కడ చూడండి, సింపుల్ గానే ఉంటుంది, ఏం పెద్ద కష్టం ఉండదు. నేను ఫార్ములాలు కూడా రాశాను. ఇక్కడ చూడండి, సైన్ 75. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఎలా చేయాలంటే ఇప్పుడు ఆ 75 ని ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, 45 + 30. అంటే ఎలాగైనా చేయొచ్చు, అంటే మనకి వాల్యూస్ వచ్చేటట్టు తీసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు నేను చూడండి, మీకు అర్థమవుతుంది. సైన్ 45 + 30. ఓకే, అంటే ఇక్కడ చూడండి, 45 ఒక 30 అంటే దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు 45 + ఒక 30 కలిపి ఎంత వస్తుంది, 5, 6, 7 వచ్చింది 75. అంటే దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనం ఫార్ములాస్ లోకి చేసుకుంటా వెళ్ళాలన్నమాట. వాటి వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటా, వాటి రేషియోస్, యాంగిల్స్ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటా, రేషియోస్ వాల్యూస్ అలా చేసుకుంటా వెళ్తే బెటర్ గా మనకు తొందరగా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, సైన్ 75 ని 45 + 30 గా రాసుకున్నాను. ఇష్టం ఎలాగైనా రాసుకోవచ్చు, కానీ మనకి వాల్యూస్ వచ్చేటట్టు రాసుకుంటే బెటర్ అవుతుంది. ఇంకా అంతే, ఏం చెప్పక్కర్లేదు. ఓకే, సైన్ 45 డిగ్రీస్ + 30. మనకి ఇక్కడ చూడండి, సైన్ x + y అంటే ఏ ఫార్ములా వాడచ్చు మనం, సైన్ x × cos y + cos x sin y. అంటే సైన్ కాస్, x వాల్యూ అంటే ఇది, y వాల్యూ అంటే ఇది. మనకి x వాల్యూ 45, y వాల్యూ 30 అనమాట. అంటే ఈ ఫార్ములాకి జనరేట్ చేస్తున్నాం. ఈ ఫార్ములా పక్కకు రాసుకోండి మీరు. ఓకే, అంటే ఏంది, సైన్ ఎక్స్ కదా, సైన్ ఎక్స్ ఏముంది 45, తర్వాత ఇంటూ కాస్ వై. నేను ఒక్కటి మాత్రం బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, తర్వాత ఇంకా కంటిన్యూ అయిపోతాను స్పీడ్ గా. ఓకే, కాస్ 30, తర్వాత ప్లస్ కాబట్టి ప్లస్, తర్వాత కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ఎంత మనకి 45 ప్లస్ ఇంటూ అలాగనే సైన్ వై అంటే సైన్ 30 డిగ్రీస్. ఓకే, ఇలా చేసిన తర్వాత ఏం చేయాలి, వాటి వాల్యూస్ అనేది సబ్స్టిట్యూషన్ చేయాలి. సైన్ 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత, 1/√2. ఇప్పుడు 1/√2 ఇంటూ కాస్ 30 ఏంటి, కాస్
30 degrees వాల్యూ ఎంత √3/2. ఓకే, √3/2 ప్లస్ cos 45 ఏంది cos 45 degrees ఆన్సర్ ఎంత 1/√2 ఇంటూ sin 30 degrees వాల్యూ ఎంత 1/2. ఓకే, అలా వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసేసాం. ఫార్ములా ఆ ఫార్ములా రాసిన తర్వాత వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, వీటికి క్యాలిక్యులేషన్ చేయాలి. 1 ఇంటూ √3 ఇంటూ చేస్తున్నాను 2√2. ఓకే, ఇంటూ చేసేస్తున్నాం ప్లస్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్లస్, మళ్ళీ ఇది కూడా ఇంటూ 1 1 1/2√2. ఓకే, ఇక్కడ మనకి డినామినేటర్స్ ఏముంది కాబట్టి 2√2 ఇంకా √3 + 1. ఓకే, అయిపోయింది. ఇంకా అంతే ప్రాబ్లం. మనకి కింద √2 ఒక్కటి మాత్రం ఉంటే రేషనలైజేషన్ చేస్తాం. ఇంక ఇక్కడతోనే ఆన్సర్ అయిపోయింది. ఇంక ఇంతే. ఓకే, ఇలా చేయాలన్నమాట. ఓకే, నేను దీన్ని సపరేట్ రాస్తాను చూడండి. ఓకే, నెక్స్ట్ tan 15 degrees. tan 15 degrees ని ఏమని రాయొచ్చు. ఓకే, ఇక్కడ సింపుల్ గానే ఉంటుంది లేండి. మళ్ళీ సేమ్ దీని లెక్క ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలా, తర్వాత రాసుకుంటా వెళ్ళాలి. tan 15 degrees tan 45 - 13 అని రాస్తున్నా. ఎందుకు అదే చెప్తున్నాను, ఆ వాల్యూస్ నువ్వు తీసేసేటివి మనకి యాంగిల్స్ రూపంలో కన్నా నువ్వు రాసుకుంటే అంటే మనకి తెలిసిన యాంగిల్స్ రూపంలో కన్నా రాసుకున్నావు అనుకో, నీ క్యాలిక్యులేషన్ అనేది తక్కువ అవుతుంది అనమాట. 45 లో కల్లా 30 తీసేసి 5, 4 లో కల్లా 1 తీసేసి 15 వచ్చిందా, నీకు కావాల్సింది అది. మరి ఇప్పుడు చూడండి, tan 45 degrees - 30 degrees ఏ ఫార్ములా ఉపయోగిద్దాం, tan A - B. ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను, ఫార్ములాస్ ఉన్నాయి. వీటి గురించి డెప్త్ అంటే మళ్ళీ 10th క్లాస్ లో ఉంటాయి అన్నమాట. అందుకే 10th క్లాస్ ఇంట్రడక్షన్ టు టెగ్నామెట్రీ మనకి పాఠం పేరు. ఓకే, గుర్తుందా మీకు, ఇంట్రడక్షన్ టు టెగ్నామెట్రీ. ఓకే, tan A - B కదా, tan A - B ఏమని రాసుకోవచ్చు, tan A - tan B by 1 + tan A into tan B. కాబట్టి ఇక్కడ చూడండి, tan మీరు ఫార్ములా పక్కకు రాసుకోండి. అది A - B అంటే ఏం రాసుకోవచ్చు, tan A ఎంత 45 minus tan B ఎంత మనకి 30 by 1 plus tan 45 into tan 30 degrees కాబట్టి B ఎంత 30 degrees. ఇప్పుడు ఏం చేయాలి, వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి. tan 45 ఏంది, tan 45 degrees ఆన్సర్ ఎంత 1 minus tan 30 degrees. tan 30 degrees వాల్యూ ఎంత 1/√3 by 1 plus tan 45 ఎంత tan 45 degrees ఆన్సర్ ఎంత 1 into tan 30 వాల్యూ ఎంత 1/√3. ఓకే, ఇప్పుడు బాగా గమనించండి, మీరు ఇప్పుడు బాగా గమనిండి. ఎల్సిఎం చేస్తాను. న్యూమరేటర్ ఏముంది, కింద డినామినేటర్ లో √3 ఉంది, ఇక్కడ కూడా √3 ఉంది. ఓకే, బాగా చూడండి, కన్ఫ్యూజ్ కావద్దండి, ఎందుకంటే ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాను నేను. √3 న్యూమరేటర్ మాత్రం చేస్తున్నాను. √3 క్రాస్ మల్టిప్లికేషన్ √3 into 1 √3 మైనస్ కాబట్టి మైనస్ 1 1 1 బాయ్. మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, 1 తో ఇంటూ చేస్తే 1 వస్తుంది. అంటే ఏం మిగులుతుంది, 1 ప్లస్ ఎల్సిఎం చేద్దాం ఇంకా √3 1 into √3 1 √3 1 1 1 ప్లస్ 1. ఇక్కడ చూడండి 1 into 1 1 అవుతుంది మనకి. √3 into 1 √3. మళ్ళీ ఇక్కడ డినామినేటర్ ఏమంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన 1 into 1 1 వస్తుంది అనమాట. √3 క్యాన్సల్. ఓకే, మనకి ఇంకేం మిగిలింది, √3 - 1 by √3 + 1 మిగిలింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు రేషనలైజేషన్ అనేది చేయాలి. రేషనలైజేషన్ అంటే ఏం లేదు, డినామినేటర్ ఏముంది మనకి √3 + 1 ఉంది కదా. ఇప్పుడు న్యూమరేటర్ ని డినామినేటర్ ని మైనస్ తో చేయాలి. డినామినేటర్ ని రేషనలైజేషన్ చేయాలి అంటే న్యూమరేటర్ డినామినేటర్ రివర్స్ లో చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఓకే, అర్థమైందా. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ చూడండి, A మైనస్ ఇక్కడ చూడండి, ఈ రెండు హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఈ రెండు సేమ్ ఉండే కాబట్టి అంటే A ఇంటూ ఏ ఏం రాసుకుంటాం, A స్క్వేర్ రాసుకుంటాం కదా. అంటే √3 - 1 హోల్ స్క్వేర్ బై, ఇక్కడ గమనిస్తే మనకి A + B A - B ఫార్ములా ఏమవుతుంది, A + B ఇంటూ A - B ఫార్ములా ఏంటి మనకి, A² - B² కదా. A స్క్వేర్ A ఎంత √3 హోల్ స్క్వేర్ మైనస్ B² అంటే ఎంత 1 స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఫార్ములా అనేది ఉపయోగిద్దాం. A² + B² + 2AB. మళ్ళీ ఇక్కడ కూడా అంటే ఇవన్నీ ఆల్జిబ్రిక్ ఫార్ములాస్ వాడుకుంటూ వెళ్ళి చేసుకుంటూ వెళ్ళడమే మనం. ఓకే, A² + B² అంటే 1 స్క్వేర్. ఓకే, మైనస్ అంటే -2AB AB B అంటే 1 ఇంకా 1 తో ఇంటూ చేస్తే అదే వస్తుంది రండి. ఓకే, బై
ఇక్కడ చూడండి 3 స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3 మైనస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ క్యాన్సల్ మళ్ళా 3 ప్లస్ 1 మైనస్ 2 రూట్ 3. ఓకే, బై ఇక్కడ 3 లోపల 1 పోతే ఎంత ఉంటుంది 2 ఉంటుంది. ఓకే, 3 ఒక 2 ఎంత 4 అవుతుంది. ఎంత 4 మైనస్ 2 రూట్ 3 బై 2. ఇప్పుడు 2 కామన్ తీయండి, న్యూమరేటర్ లో 2 కామన్ తీస్తే ఏమి ఉంటుంది 2 మైనస్ 2 బయట తీసినాం కాబట్టి రూట్ 3 బై 2. ఈ 2 క్యాన్సల్, ఏం మిగిలింది 2 మైనస్ రూట్ 3 మిగిలింది. ఇదే మన ఆన్సర్. బాగా చూడండి, నేను ఫస్ట్ నా 50 40 మైనస్ 30 రాసుకున్నాను. తర్వాత మనం టెగ్నామెట్రీ నేను రాసిన పక్కనే మీరు ఆ ఫార్ములా అనేది రాసుకోండి. ఓహో, ఈ ఫార్ములా ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, రాయడం జరిగింది అని తెలుస్తుంది. ఓకే, అలా రాసిన తర్వాత వాటి వాల్యూస్ అనేది సబ్స్టిట్యూషన్ చేశాను. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత దీన్ని ఎల్సిఎం చేశాను. ఎల్సిఎం అని కూడా రాసుకోండి, అప్పుడే ఐడియా ఉంటుంది మీకు. ఓకే, ఎల్సిఎం రాశాను. తర్వాత రూట్ 3 డినామినేటర్ రూట్ 3 క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఇలా వచ్చింది. దీన్ని ఏం చేశాను రేషనలైజేషన్ చేశాను. రేషనలైజేషన్ చేసిన తర్వాత నోమినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్ గా రాసుకున్నాను. ఇక్కడ డినామినేటర్ లో ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఉంది, దాని ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లో రాశాను. స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ ఏమో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా 1 అని. ఓకే, మళ్ళీ తర్వాత 3 లో కల్లా 1 పోతే 2 3 ప్లస్ 1 ఎంత 4. ఇలా చేసుకుంటా 2 కామన్ తీశాను. అంటే రాయండి, అవి 2 కామన్ తీశాను, ఎల్సిఎం చేశాను అని ఒక పక్కకి లేదా చిన్నగా అక్కడ రాసుకోండి, ఐడియా ఉంటుంది అనమాట. ఓకే, సేమ్ ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ ఇదే ప్రాబ్లం. ఓకే, ఇదే ప్రాబ్లం చూడండి cot 15. ఇప్పుడు చూడండి cot 15 ఏమని రాసుకోవచ్చు మనము 45 మైనస్ 30. అంటే నేను అదే చెప్తున్నాను, ఈ టెగ్నోమెట్రిక్ రేషియోస్ తో తీసుకున్నావు అనుకో నీకు ప్రాబ్లం అనేది ఈజీగా అవుతుంది అనమాట. నువ్వు ఏదో నంబర్ తీసుకుని యాద పడితే అది వస్తుంది లేంటలే అని చేసినావు అనుకో కొంచెం ఇబ్బంది అవుతుంది. వస్తుంది కానీ ఇబ్బంది అవుతుంది, అంటే నీకు పర్ఫెక్ట్ వాటి వాల్యూస్ అనేవి తెలియదు అనమాట. ఇప్పుడు సైన్ 30 డిగ్రీస్ తెలుసు, మరి సైన్ 15 డిగ్రీస్ తెలుస్తుందా నీకు, మరి సైన్ 120 ఇలా కొన్ని తెలియదు అనమాట. ఉంటాయి వాటి వాల్యూస్ కూడా, కానీ నీకు తెలియదు వాటి వాల్యూస్ ఎలా ఉంటాయో. వాటికి తెలియదు కాబట్టి మనకు తెలిసిన యాంగిల్స్ తోనే మనం వాటిని చేసుకుంటే బెటర్ అనమాట. ఓకే, 15 ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి cot a మైనస్ బి. cot a మైనస్ బి ఏం రాసుకోవచ్చు cot a 45 ఇంటూ cot b 30 ప్లస్ 1 బై cot b మైనస్ cot a. cot b ఎంత 30 మైనస్ cot ఇక్కడ చూడండి cot a ఎంత 45. అర్థమైందా? ఈ ఫార్ములా జనరేట్ చేశాను. తర్వాత cot 45 ఏంది cot 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1 ఇంటూ ఇలా చేయడం, వాటి వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయడం, ఇదే క్యాలిక్యులేషన్ చేయడం, ఇదే టాపిక్. ఓకే, cot 30 డిగ్రీస్ వాల్యూ ఎంత మనకి రూట్ 3 ప్లస్ 1 ఉంది ఇక్కడ భాగం నేను ప్లస్ 1 బై cot 30 వాల్యూ ఎంత మనకి రూట్ 3 మైనస్ cot 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత మనకి 1. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుందండి ప్రాబ్లం. 3 ఇంటూ 1 3 ప్లస్ 1 బై రూట్ 3 మైనస్ 1. ఇప్పుడు ఏం చేయాలి రేషనలైజేషన్ చేయాలి. ఓకే, ఇంకో సేమ్ ఇలా చేసినట్టే. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మనకి ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ తో చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం రేషనలైజేషన్ ఎలా ప్లస్ చేయాలి న్యూమరేటర్ డినామినేటర్. రూట్ 3 ప్లస్ 1 బై రూట్ 3 మైనస్ 1 ఇంటూ రూట్ 3 మైనస్ ప్లస్ 1 బై రూట్ 3 ప్లస్ 1. అర్థమైందా? అక్కడ డినామినేటర్ మనకు మైనస్ ఉన్నట్టు రేషనలైజేషన్ ఇప్పుడు ఏమవుతుంది ప్లస్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్. మళ్ళీ ఇప్పుడు ఇగో ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది, అంటే ఏం రాసుకోవచ్చు అదే ఏ ఇంటూ ఏ ఉంటే ఇగో ఇంటూ కదా ఇక్కడ ఏ ఇంటూ ఏ స్క్వేర్ రాసుకుంటాం అనమాట. ఇలాగనే నేను రూట్ 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాసుకుంటున్నాను అంతే. తర్వాత ఇక్కడ చూడండి ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఫార్ములా ఏంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ఎంత మనకి రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత 1 స్క్వేర్. ఓకే, అర్థమైందా? ఇలాగనే చేసుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు ఇలా చేస్తాం కదా అలాగనే. ఓకే, ఇక్కడ చూడండి తర్వాత ఇది స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఇది ఏ ఇది బి చూడండి ఏ స్క్వేర్ తెలుసు కదా ఫార్ములా, మీకు చెప్పక్కర్లేదు. ఏమంటే ఇంకా ఎవరికన్నా రాను వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, అదే మైనస్ ఉందనుకో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. కొందరు 2ab మైనస్ 2ab మధ్యలో రాసుకుంటారు, ఎలా రాసుకున్నా ఒకటే ఏం కాదు. బై
ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఓకే 3 మైనస్ 1 మిగిలింది ఇంకా. ఓకే ఇగో మళ్ళీ ఇక్కడ కూడా క్యాన్సిల్ చేద్దాం. స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3 ప్లస్ 1 స్క్వేర్ ఆన్సర్ 1 రూట్. ఇక్కడ చూడ ఇదంతా ఇంటూ 2ab కదా, 2 1 జా 2 2 రూట్ 3 బై 3 లోకల్ 1 పోతే 2. ఓకే ఇక్కడ చూడండి 3 ప్లస్ 1 ఎంత 4 ప్లస్ 2 రూట్ 3. అవును అది కూడా కలపచ్చు కదా, 2 అంటే అక్కడ ఇంటూ దానికి సంబంధం. ఓకే బై 2. ఇక్కడ 2 కామన్ తీయండి, 2 కామన్ తీస్తే ఏమొస్తుంది 4 సారీ 2 కామన్ తీస్తే 2 అంటే 2 కామన్ తీస్తున్నాను ప్లస్ 2 బయటికి తీస్తే ఇంకా రూట్ 3 ఒక్కటి మిగులుతుంది బై 2. డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్. ఏం మిగిలింది 2 ప్లస్ రూట్ 3 అంతే ఆన్సర్. ఓకే ఒక స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్కిప్ చేయకుండా ఈ ఫార్ములా ఇక్కడ అని అర్థమవుతుంటుంది అనమాట. ఓకే స్కిప్ చేయదండి. ఓకే నోట్ గైస్. ఓకే స్టూడెంట్స్ ఎక్సైజ్ 3.c లోని ఫస్ట్ క్వశ్చన్ లోని 4th 5th 6th అనమాట. ఓకే ఇక్కడ చూడండి సేమ్ ఇన్నాకలక్కని ప్రాబ్లమ్స్ అన్ని ఇన్నాకలక్క చేసినట్టే. ఇప్పుడు cos 75 ఏమని రాసుకోవచ్చు అని చెప్పినాను, cos 45 degrees ప్లస్ 30 degrees కదా. ఆ వాల్యూస్ వచ్చేటట్టు మనం రాసుకుంటే బెటర్ అవుతుంది ఇంకా అంతే. ఓకే ఇంకా ఇప్పుడు వరకు డెప్త్ చెప్తాను. ఇంకా మా ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్ లోనే అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ చూడండి cos 45 degrees ప్లస్ 30 అంటే ఇక్కడ cos x ప్లస్ y. cos x ప్లస్ y ఏమని రాసుకోవచ్చు, cos x ఇంటూ cos y మైనస్ sin x మైనస్ ఇంటూ sin y అని రాసుకోవచ్చు. ఓకే cos 45 ఇంటూ cos 30 ఏముంది మైనస్ cos sin కదా. ఓకే sin x ఎంత మనకి 45 తర్వాత ఇంటూ sin 30. ఓకే అంటే ఈ ఫార్ములా రాసండి, దీని ఫార్ములా పక్కకి రాసుకోండి. cos x ప్లస్ y అంటే x y అంటే ఏమో రాసుకోవచ్చు cos x ఇంటూ cos y, cos x ఇంటూ cos y మైనస్ cos sin x ఇంటూ sin y. ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఆ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయాలి. cos 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1/√2 ఇంటూ cos 30 డిగ్రీస్ వాల్యూ ఎంత మనకి √3/2 మైనస్ sin 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1/√2. ఓకే ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి ఎగ్జామ్ లో ఇలా రాసుకొని ఉండదు. ఓకే sin 30 డిగ్రీస్ ఎంత 1/2 అంటే మీకు అర్థం అవ్వాలని సింపుల్ గా. ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఇంటూ ఇక్కడ చూడండి 1 ఇంటూ √3/2. ఓకే ఇంటూ చేస్తాను మైనస్ కాబట్టి మైనస్ 1 1 జా 1/2. ఇప్పుడు ఏం చేయాలి డినామినేటర్స్ ఏముంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, డినామినేటర్ 2√2 తీసేసి కింద అంతేనండి. ఇక్కడ చూడండి కింద డినామినేటర్ 2√2 తీసేసి √3 మైనస్ 1 అని రాయొచ్చు. రేషనలైజేషన్ ఇంకా కుదరదు ఎందుకంటే పక్కన 2 ఉంది కాబట్టి. ఓకే ఇంకా ఇక్కడ అయిపోయింది. ఓకే నేను దీన్ని మత్సంగా రాస్తున్నా మైనస్ sin 45 ఇంటూ sin 30. Fifth question sin 105. ఓకే ఇక్కడ చూడండి 105. ఈ 105 ఏం రాయొచ్చు మనం 60 ప్లస్ 45 గా రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ చూడండి రెండు కలపండి 60 ప్లస్ 45 కలిపి ఎంత వస్తుంది 5 6 ఒక 4 10. అంటే ఈ 60 45 వాల్యూస్ అనేవి మనకు తెలుసు. ఇగో ఆ సైన్ కాస్ చేంజ్ అయింది అనుకో, అందుకే ఆ వాల్యూని మనకి ఇచ్చిన వాల్యూని ఈ యాంగిల్స్ రూపంలో కానీ చేంజ్ చేసుకున్నాం అనుకోండి ఆ వాటి వాల్యూస్ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం అనమాట. ప్రాబ్లం అనేది తొందరగా అవుతుంది. ఓకే అలా ఏమని రాయొచ్చు sin 60 ప్లస్ 45. ఓకే ఇక్కడ చూడండి sin x ప్లస్ 5 ఏం రాసుకోవచ్చు sin x ఇంటూ cos y. ఇక్కడ చూడండి sin x y ఎంత 60 ఇంటూ sin y ఎంత 45. ఇక్కడ ఏముంది ప్లస్ cos 45 ప్లస్ తర్వాత cos x ఎంత cos 60 ప్లస్ ఇంటూ తర్వాత sin y ఎంత 45. ఇప్పుడు ఏం చేయాలి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇంత ప్రాసెస్ sin 60 డిగ్రీస్ ఆన్సర్ ఎంత √3/2 ఇంటూ cos 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1/√2 ప్లస్ cos 60 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1/2
sin 45 degrees ఆన్సర్ ఎంత 1/√2. ఓకే ఇక్కడ √3 into 1 √3/2 ఇంటూ చేస్తున్నాను ప్లస్ తర్వాత ఇక్కడ 1 into 1 1/2√2. ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేస్తాం డినామినేటర్ సేమ్ కాబట్టి 2√2 ఇక్కడ √3 ప్లస్ 1 ఇంకా అంతే ప్రాబ్లం చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం tan 75 degrees tan 75 ఏమో రాసుకోవచ్చు 45 ప్లస్ 30 రాసుకోవచ్చు tan 45 ప్లస్ 30. ఓకే tan a ప్లస్ b ఫార్మ్ ఏది మనకి tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b కదా. ఓకే ఆ ఫార్మ్ లో రాద్దాం tan a ఎంత 45 ప్లస్ tan 30 బై 1 మైనస్ tan 45 ఇంటూ tan b ఎంత మనకి 30. ఓకే ఇప్పుడు ఏం చేయాలి వాటి వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయాలి tan 45 ఇగో ఈ ఫార్ములా ప్రకారంగా చేశాను tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1 కదా ప్లస్ కాబట్టి ప్లస్ tan 30 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1/√3. ఓకే బై 1 మైనస్ tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1 మైనస్ రాసేసాం కదా ఇక్కడ tan 45 కూడా 1 ఇంటూ tan 30 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1/√3. మరి చూడండి ఇప్పుడు సింపుల్ గా ఉంటుంది 1 ప్లస్ ఇంకా ఈ ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది 1/√3 బై ఇక్కడ చూడండి 1 into 1 మైనస్ 1/√3. ఓకే ఇక్కడ చూడండి 1 into 1 రాసాను మిగతా అలాగే రాసాను. ఇప్పుడు ఏం చేయాలి ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ ఏంటి ఎల్సిఎం గుర్తుపెట్టుకోండి ఎల్సిఎం చేస్తున్నాను √3 డినామినేటర్ చూడండి √3 అలాగే రాసాను. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 1 into √3 ప్లస్ 1 బై ఇప్పుడు డినామినేటర్ చూడండి √3 క్రాస్ మల్టిప్లికేషన్ 1 into √3 మైనస్ 1 డినామినేటర్ √3 క్యాన్సల్ ఇంకేం మిగిలింది మనకి √3 ప్లస్ 1 బై √3 మైనస్ 1. ఓకే ఇప్పుడు ఏం చేయాలి రేషనలైజింగ్ √3 ప్లస్ 1 బై ఇక్కడ మైనస్ ఉంది ఇప్పుడు ఏం చేయాలి ప్లస్ తో మల్టిప్లికేషన్ చేయాలి న్యూమరేటర్ డినామినేటర్ బై డినామినేటర్ అని. ఓకే ఇక్కడ చూడండి ఏ ఇక్కడ సేమ్ ఉంది అంటే ఏం రాసుకోవచ్చు a ఇంటూ ఏ స్క్వేర్ రాసుకోవచ్చు అంటే √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై a మైనస్ b a ప్లస్ b నాకు చెప్పాను ఏం ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా ఏంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే ఎంత √3 హోల్ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 స్క్వేర్. ఓకే ఇక్కడ చూడండి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫార్ములా వాడండి ఇప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే బై స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఓకే 3 మైనస్ 1 స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3 అలాగే ఉంది మైనస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1. ఓకే √3 ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3 వస్తుంది ప్లస్ 1 స్క్వేర్ ఆన్సర్ 1 ప్లస్ ఇక్కడ చూడండి 2√3 ఇంటూ చేశాను 2 1 2 2√3 అంతే బై 3 లో కల్లా 1 పోతే 2 3 ప్లస్ 1 ఎంత 4 ప్లస్ 2√3 బై 2 ఇక్కడ ఏం కామన్ తీయాలి 2 కామన్ తీయాలి అంతా ఒకటే మెథడ్ ఏమంటే నంబర్లు చేంజ్ అవుతుంటాయి అంతే 2 కామన్ తీస్తే 2 2 4 కాబట్టి ప్లస్ 2 బయట తీసాం కాబట్టి √3 బై 2 డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్ ఇంకా మనకి ఏం మిగిలింది 2 ప్లస్ √3 అనేది మిగిలింది. ఓకే ఇదే మన ఫైనల్ ఆన్సర్ అనమాట. ఓకే ఇవి 3 ఇలా ఇంకా చెప్తాను ఇంకా తండ్రి కూడా మనకు మొత్తం 12 ఉండే 3 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే నోట్ మిస్ ఎక్సైజ్ 3.c లోని ఫస్ట్ క్వశ్చన్ లోని 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ అనమాట. ఓకే cot 75 ఇందాక నేను చెప్పాను cot ఏమని రాసుకోవచ్చు మనము 45 ప్లస్ 30 రాసుకోవచ్చు అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. cot a ప్లస్ b cot a ప్లస్ b ఏం రాసుకోవచ్చు మనము cot a ఇంటూ cot b మైనస్ 1 బై cot a ప్లస్ cot b రాయొచ్చు. కాబట్టి cot ఏ ఎంత మనకి 45 ఆ ఫార్ములా పక్కకు రాసుకోండి మీరు. ఓకే cot b ఎంత 30 మైనస్ 1 బై తర్వాత cot a ఇంటూ cot b cot a ఎంత మనకి 45 ఇంటూ cot b ఎంత మనకి 30
కాట్ 30 అంతే. ఓకే, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఓకే, డినామినేటర్ ప్రకారం. ఓకే, ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి. కాట్ 45 డిగ్రీస్. కాట్ 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత? 1 ఇంటూ కాట్ 30. కాట్ 30 డిగ్రీస్ ఆన్సర్ ఎంత మనకి? √3 బై -1. ఓకే, కాట్ 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత మనకి? 1 కదా. 1 ప్లస్ కాట్ 30 డిగ్రీస్ ఆన్సర్ ఎంత? √3. ఓకే, చూడండి ఇక్కడ సింపుల్ గానే ఉంటుంది. √3 ఇంటూ 1 √3 -1 బై 1 ప్లస్ √3. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఏం చేయాలి? రేషనలైజేషన్ చేయాలి. దీన్ని రివర్స్ రాసుకున్నాం. అంటే ఎలాగా? అంటే ఏం కొత్తగా కాదు. చూడండి, √3 - 1 √3 ప్లస్ 1 రాసుకుంటాను. అంటే ఇప్పుడు కాట్ ఏ ప్లస్ కాట్ బి రాసిన, కాట్ బి ప్లస్ కాట్ ఏ రాసిన రెండు ఒకటే అవుతుంది. ఎందుకు? ఇప్పుడు ఏ ప్లస్ బి కలిపినా, బి ప్లస్ ఏ కలిపిన ఆన్సర్ అనేది ఒకటి ఏమొస్తుంది? సేమ్ వస్తుంది. మనకేం కన్ఫ్యూజ్ కాదు. మనం ఎందుకు ఇలా రాసుకున్నాను? ఇగో ఆ ఫార్ములా ప్రకారమే నేను రాసి మనము ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ లో మనకి ఎప్పుడు √3 ముందర ఉండేటట్టు చేసుకున్నాను అనమాట. అంతే. ఇప్పుడు ఏం చేయాలి? రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ చేయాలంటే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నేను ఏం చేశానంటే రివర్స్ రాసుకున్నాను అంతే, ఏం చేయలేదు. అదేమి తప్పు కాదు. అదే చెప్తున్నాను. ఏ ప్లస్ బి కలిపినా ఒకటే ఆన్సర్ వస్తుంది, బి ప్లస్ ఏ కలిపినా ఒకటే ఆన్సర్ వస్తుంది కదా. మనం ఇవి అన్ని చిన్న క్లాస్ లో నేర్చుకుంటాం, 9th 8th లోనే. ఓకే, ఇప్పుడు చూడండి అలాగా. ఓకే, ఇప్పుడు రేషనలైజేషన్ √3 ప్లస్ లో ఉందంటే మైనస్ కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది, ఇంటూ కాబట్టి ఏ స్క్వేర్ అంటే √3 1² బై ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఫార్మ్ అయింది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి అంటే 1² మైనస్ 2a, ఏ ఎంత? √3 2ab. ఓకే, బై 3 స్క్వేర్ రూట్ క్యాన్సల్, 3 మైనస్ 1² ఆన్సర్ ఎంత? 1. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఓకే, 3 ప్లస్ 1² ఆన్సర్ 1 మైనస్ 2 1 జా 2 √3 బై 3 లో కల్లా 1 పోతే 2. ఓకే, ఇంకంతా ఇదే ప్రాసెస్ అబ్బా. ఓకే, 3 ప్లస్ 1 ఎంత? 4 మైనస్ 2 √3 బై 2. ఇక్కడ డినామినేటర్ లో ఏం కామన్ ఇస్తాం? 2 కామన్ ఇస్తాం. 2 కామన్ ఇస్తే 2 మైనస్ √3. ఓకే, అంటే 4 ఎన్ టైమ్స్ అవుతుంది? 2 టైమ్స్ అవుతుంది. అదే ఇంకా 2 బై 2 తీసుకుంటే అలాగా బై 2. 2 క్యాన్సల్, ఏం మిగిలింది? 2 మైనస్ √3. అంతే ఇంకా ప్రాబ్లం. నెక్స్ట్ కాస్ 105 ఇలాగనే మాట్లాడుతున్నాం. ఏమని రాసుకోవచ్చు? 60 ప్లస్ 45 రాసుకోవచ్చు కదా. 60 ప్లస్ 45 రాసుకోవచ్చు అని చెప్పారు కదా. అంటే కాస్ 105. ఓకే, కాస్ ఏమని రాసుకోవచ్చు? 60 ప్లస్ 45 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, మనకేంది? కాస్ 60 ఏ ప్లస్ బి కదా. కాస్ ఏ ప్లస్ బి ఏం రాసుకోవచ్చు? కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై అనమాట. ఓకే, కాస్ ఎక్స్ ఎంత మనకి? 60 ఇంటూ కాస్ వై ఎంత మనకి? 45. ఓకే, మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెడుతున్నా చూడండి. తర్వాత సైన్ ఎక్స్ ఎంత? 60 ఇంటూ సైన్ వై ఎంత? 45. ఓకే, ఫార్ములా ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూషన్. కాస్ 60 డిగ్రీస్ ఆన్సర్ ఎంత మనకి? 1/2 ఇంటూ కాస్ 45. కాస్ 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత? 1/√2. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్ 60 డిగ్రీస్ ఆన్సర్ ఎంత? √3/2 ఇంటూ సైన్ 45. సైన్ 45 ఆన్సర్ ఎంత? 1/√2 కదా. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ గా 1 1 జా 1√2 మైనస్ 3 ఇంటూ 1 3 √3 బై 2√2. ఓకే, 1 1 జా 1 √3 ఇంటూ 1 √3. ఇక్కడ డినామినేటర్స్ ఏముంది కాబట్టి 2√2. ఇంకేమొచ్చు 1 మైనస్ √3. ఓకే, ఇలా రాసుకున్నా పర్లేదు. √3 మైనస్ 1 బై 2√2 ఇలాగ రాసుకున్నా పర్లేదు. ఇంకా మనకి ఇలా వచ్చింది కాబట్టి ఇలా రాసుకోవడమే బెటర్ అనమాట. ఓకే, మనం తీసుకునే స్టెప్స్ బట్టి ఆ మ్యాథ్స్ అది అనేది నిలబడుతుంది, మ్యాథ్స్ ప్రాబ్లం. ఓకే, ఎలా రాసుకున్నా పర్లేదు. ఇక ఈ ఫార్ములా అప్లై చేసాను చూడండి. ఇక్కడ కాస్ ఏ ఎక్స్ ప్లస్ వై. ఓకే, నెక్స్ట్ 105. సరే, మళ్ళీ సేమ్ ఇలాగనే రాసుకున్నాం. tan 105 కదా. 105 ఏం రాసుకోవచ్చు? 60 ప్లస్ 45. ఓకే, tan a ప్లస్ బి. tan a ప్లస్ బి బదులు మనం ఏం రాసుకోవచ్చు? tan a ప్లస్ బి ఏం రాసుకోవచ్చు? tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b.
ఓకే tan చూడండి ఈ ఫార్ములా వాడుతున్నాం tan a మీరు పక్కకు ఫార్ములా రాసుకోండి ప్లస్ tan b ఎంత మనకి 45 ఓకే బై 1 మైనస్ tan a అంటే 60 ఓకే ఇంటూ tan b అంటే 45 ఓకే ఇప్పుడు ఏం లేదు సింపుల్ గా వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం tan 60 డిగ్రీస్ ఆన్సర్ ఎంత మనకి √3 ప్లస్ tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1 బై 1 మైనస్ tan 60 డిగ్రీస్ ఆన్సర్ ఎంత √3 ఇంటూ tan 45 ఆన్సర్ ఎంత 1 కదా 1 చూడండి ఇక్కడ √3 ప్లస్ 1 బై 1 మైనస్ √3 ఇందాక నేను చెప్పాను దీన్ని ఇలా చేంజ్ చేసుకున్నాం మామూలుగా ఓకే √3 ప్లస్ 1 బై √3 మైనస్ 1 ఇప్పుడు ఏం చేయాలి రేషనలైజేషన్ చేద్దాం రేషనలైజేషన్ చేస్తే ఏంటి మనకి √3 మైనస్ బట్టి ఇప్పుడు ప్లస్ గా రేషనలైజేషన్ ఓకే ఇప్పుడు చూడండి ఏ సేమ్ ఉంది కాబట్టి ఏమొస్తుంది √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ చూడండి ఇది అంతా ఏ అనుకోండి ఇంటూ ఏ అదే ఏ ఇంటూ ఏ ఏమని రాస్తాం ఏ స్క్వేర్ ఇదంతా ఏ స్క్వేర్ గా రాస్తాను బై ఏ మైనస్ బి ఏ ప్లస్ బి అందరూ ఎందుకంటే చేంజ్ అవుతున్నాయి అంటే ఇక్కడ తీసుకో ఏం పర్లేదు అంటే ఒకసారి 45 60 తీసుకున్నా అంటే వాల్యూస్ బట్టి కానీ ఆన్సర్ మాత్రం మారదు ఇలాగనే వస్తుంది ఓకే ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఫార్మ్ ఏంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఓకే ఇంకా సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్దాం ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఏ బి బై 3 స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3 మిగిలింది మైనస్ 1 స్క్వేర్ ఆన్సర్ 1 అర్థమైందా ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాశాను ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఓకే స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3 ప్లస్ 1 బట్టి ప్లస్ 1 స్క్వేర్ ఆన్సర్ 1 ప్లస్ 2 1 జా 2√3 బై ఇక్కడ 3 లో కల 1 పోతే 2 ఓకే 3 ప్లస్ 1 ఎంత 4 ప్లస్ 2√3 బై 2 ఇక్కడ డినామినేటర్ న్యూమరేటర్ లో ఏం కామన్ ఇస్తాం 2 కామన్ ఇస్తాం 2 ప్లస్ √3 బై అంటే ఎలా 2 కామన్ అంటే 2 2 జా 4 ప్లస్ వాటి ప్లస్ 2 ఇంటూ √3 ఓకే డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 డినామినేటర్ 2 క్యాన్సల్ ఇంకేం మిగిలింది 2 ప్లస్ √3 అంటే మనం చేసుకునే బట్టి కొందరు కన్ఫ్యూజ్ అవుతారు చూడండి ఇక్కడ అలా రాశారు ఇక్కడ అలా ఏం కాదు అందరూ రాసుకున్నా ఒకటే అవుతుంది ఓకే అదేం కన్ఫ్యూజ్ అక్కర్లేదు ఓకే నోట్ గైస్ ఓకే స్టూడెంట్స్ ఎక్సైజ్ 3.c లోని ఎక్సైజ్ 3.1 సెక్షన్ 1 లోని ఫస్ట్ క్వశ్చన్ లో లాస్ట్ ప్రాబ్లమ్స్ 10 11 12 అన్నమాట ఇక్కడతో ఫస్ట్ క్వశ్చన్ అయిపోతుంది సెక్షన్ 1 లో ఫస్ట్ క్వశ్చన్ అయిపోతుంది తర్వాత సెక్షన్ 2 చెప్తాను ఓకే సారీ సెకండ్ క్వశ్చన్ చెప్తాను అక్కడతో సెక్షన్ 1 వీడియో కంప్లీట్ అయిపోతుంది సెక్షన్ 2 సెక్షన్ 3 తర్వాత వస్తుంది ఓకే ఇక్కడ చూడండి cot 45 సొల్యూషన్ ఏమని రాసుకోవచ్చు cot 45 ని 60 ప్లస్ 45 గా రాసుకోవచ్చు కదా 45 కదా అంటే 16 ప్లస్ 45 కలిపితే ఇప్పుడు వరకు చేసింది 5 10 105 వచ్చింది సేమ్ cot a ప్లస్ b ఏం రాసుకోవచ్చు ఇక్కడ చూడండి cot a ఎంత 60 ఇంటూ cot b ఎంత 45 మైనస్ 1 బై cot a ప్లస్ cot b అంటే cot 60 ప్లస్ cot 45 ఓకే వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి cot 60 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1/√3 ఇంటూ cot 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1 మైనస్ 1 బై cot 60 ఆన్సర్ ఎంత 1/√3 ప్లస్ 1 ప్లస్ cot 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1 ఓకే ఇక్కడ చూడండి 1 1 జా 1/√3 మైనస్ 1 బై 1/√3 ప్లస్ 1 ఇప్పుడు ఏం చేయాలి ఎల్సిఎం చేద్దాం ఓకే ఇక్కడ ఎల్సిఎం చూడండి √3 నేను న్యూమరేటర్ మాత్రం చేస్తున్నాను √3 క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ 1 మైనస్ √3 ఇంటూ 1 √3 బై కింద కూడా √3 బై క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ 1 ప్లస్ √3 ఇంటూ √3 డినామినేటర్ √3 క్యాన్సల్ ఇంకేం మిగిలింది మనకి 1 మైనస్ √3 బై 1 ప్లస్ √3 ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేయాలి రేషనలైజేషన్ చేద్దాం ఏమిటని ఓకే ఇక్కడ మైనస్ ప్లస్ లో ఉందంటే ఏం చేయాలి ఇప్పుడు మైనస్ లో చేయాలి ఓకే బై 1 మైనస్ √3
ఏ ఇగో ఇక్కడ సేమ్ ఉంది ఇంటూ ఇక్కడ సేమ్ ఉంది అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ గా రాసుకోవచ్చు అంటే 1 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా ఇగో ఏ ఏమో 1 బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనమాట ఇక్కడ చూడండి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కదా ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఎంత 1 బి ఎంత రూట్ 3 బై 1 స్క్వేర్ ఆన్సర్ 1 మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3 ఓకే 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత మనకి 1 ప్లస్ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3 మైనస్ 2 1 జా 2 రూట్ 3 బై ఇక్కడ 1 లో కల్లా 3 పోతే ఎంత ఉంటుంది మనకి మైనస్ 2 ఉంటుంది ఇక్కడ చూడండి 3 లో కల్లా 1 పోతే 2 ఆన్సర్ అదే 1 లో కల్లా 3 ఏంటంటే మైనస్ 2 ఓకే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ అయినప్పుడు ఇక్కడ ఏమని రాసుకోవచ్చు ఇక్కడ చూడండి 3 ప్లస్ 1 4 మైనస్ 2 రూట్ 3 కదా బై మైనస్ 2 మనకి ఎప్పటికైనా సరే ఇలా మైనస్ డినామినేటర్ ఉండకూడదు అనుకుంటే దీన్ని చేంజ్ చేయొచ్చు రివర్స్ గా అంటే 2 రూట్ 3 మైనస్ 4 బై 2 రాసుకోవచ్చు చూడండి డినామినేటర్ మనకు మైనస్ ఉండకూడదు అనుకుంటే దీన్ని ఇటు పక్క దాన్ని అటు పక్క తీసుకొని రాసుకుంటే సరిపోతుంది మళ్ళీ వాటి సింబల్స్ చేంజ్ చేయకూడదు ఓకే ఇప్పుడు ఏం చేద్దాం 2 కామన్ తీద్దాం 2 కామన్ తీస్తే ఏం మిగులుతుంది రూట్ 3 మైనస్ ఇక్కడ 2 కామన్ తీస్తే 2 మిగులుతుంది అర్థమైందా ఇది చేంజ్ చేసిన తర్వాత నేను 2 కామన్ తీసాను 2 కామన్ తీస్తే రూట్ 3 లో కల్లా 2 కామన్ తీస్తే రూట్ 3 మిగులుతుంది మైనస్ 2 టేబుల్ కామన్ తీసాను కాబట్టి 4 ఎన్ టైమ్స్ అవుతుంది 2 టైమ్స్ అవుతుంది అంటే 2 బై 2 క్యాన్సల్ ఇంకేం మిగిలింది నీకు రూట్ 3 మైనస్ 2 ఇది ఆన్సర్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం 11th క్వశ్చన్ 15 కాస్ 15 ఏమని రాయొచ్చు మనము కాస్ 60 మైనస్ 45 రాసుకోవచ్చు 60 లో కల్లా 45 పోతే ఎంత ఉంటుంది 15 మిగులుతుంది ఓకే కాస్ ఏ మైనస్ బి ఫార్ములా ఓకే నేను రాయలేదు కానీ నేను రాస్తా చూడండి నాకు గుర్తుంది ఫార్ములా ఎక్స్ మైనస్ వై రాసుకుంటే ఇది ప్లస్ అవుతుంది అంతే ఇందాక సింబల్ ఇక్కడ ప్లస్ ఉంది కదా అంటే కాస్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంది కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై అనమాట ఫార్ములా మైనస్ లో ఉన్నప్పుడు ప్లస్ లో ఉన్నప్పుడు ఇందాకదే రాసుకోవచ్చు అలా ఓకే కాస్ ఏంది ఎక్స్ అంటే మనకి ఇక్కడ 60 ఇంటూ కాస్ వై అంటే కాస్ 45 ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ తర్వాత సైన్ 60 ఇంటూ సైన్ 45 ఓకే వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం సింపుల్ గా ఉంటుంది అండి కాస్ 60 డిగ్రీస్ ఆన్సర్ ఎంత మనకి 1/2 ఇంటూ కాస్ 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1/√2 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సైన్ 60 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 2/√3 ఇంటూ సైన్ 45 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1/√2 ఓకే ఇప్పుడు ఇంటూ చేద్దాం 1 1 జా 1 2 ఇంటూ రూట్ 2 ప్లస్ 3 ఇంటూ √3 ఇంటూ 1 √3 బై 2√3 2√2 ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 2√2 1 ప్లస్ √3 ఇంకా అంతే ఆన్సర్ అయిపోయింది ఓకే ఇంకా అంతే సేమ్ ఇది కూడా అంతే ఓకే ఓకే నెక్స్ట్ సైన్ 15 సేమ్ ఇలాగనే రాసుకుందాం సైన్ సైన్ 60 మైనస్ 45 రాసుకోవచ్చు కదా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది ఏం పేరు సైన్ ఏ మైనస్ బి ఇక్కడ చూడండి సైన్ ఏ మైనస్ బి ఇక్కడ కూడా ఫార్ములా సేమ్ ఇదే ఫార్ములాని అంటే ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు ప్లస్ అవుతుంది అనమాట ఓకే సైన్ ఓకే సైన్ ఎక్స్ ఎంత 60 ఇంటూ కాస్ ఇవన్నీ నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో రాసిన ఫార్ములాలు కాస్ వై అంటే 45 మైనస్ బట్టి మైనస్ కాస్ ఎక్స్ ఎంత 60 ఇంటూ సైన్ ఎంత 45 ఫార్మ్ వాల్యూస్ అప్లై చేయండి సైన్ 60 ఎంత √3/2 ఇంటూ కాస్ 45 ఎంత 1/√2 మైనస్ బట్టి మైనస్ కాస్ 60 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1/2 ఇంటూ సైన్ 45 డిగ్రీస్ ఎంత 1/√2 ఓకే క్యాన్సిల్ చేద్దాం √3 ఇంటూ 1 √3/2√2 మైనస్ కింద 1 1 జా 1/2
2√2. ఓకే, ఇంకా డినామినేటర్ సేమ్ కాబట్టి 2√2 √3 మైనస్ 1. ఇంకా అంతే ప్రాబ్లం. అర్థమైందా? నేను ఇక్కడ చేంజ్ చేసినట్టు కరెక్ట్ ఫార్ములాస్ వెళ్ళండి. మనకి ఇక్కడ ప్లస్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ప్లస్ వస్తుంది. ఈ కాస్ లో ఒకటి రివర్స్ కాబట్టి మనకు కాస్ ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సైన్ లో మాత్రం ఇక్కడ ప్లస్ ప్లస్ వచ్చినాక ప్లస్, ఇక్కడ సైన్ లో ఇక్కడ మైనస్ వచ్చిందంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, అలా రాశాను అనమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ 3.c లోని ఫస్ట్ సెక్షన్ లోని సెకండ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత సెకండ్ సెక్షన్ వీడియో అనమాట. ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉంటుంది చూడండి అన్ని. ఓకే, ఇప్పుడు సెకండ్ సెక్షన్, ఫస్ట్ సెక్షన్ లోని లాస్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. ఫస్ట్ సెక్షన్ లోని సెకండ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ సైన్ n+1 ఎక్స్, ఇక్కడతో అయిపోయింది. ఇంటూ కాదు అది, ఎక్స్ ఇంటూ ఇక్కడ ఇగో సైన్ n+1 ఎక్స్ ఇంటూ సైన్ n+2 ఎక్స్ ప్లస్ సైన్ n+1 ఎక్స్ ఇంటూ సైన్ కాస్ n+2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. అసలు ఏంది ఇక్కడ క్వశ్చన్? మనకి ఈ వాల్యూ అంతా ఇవ్వడం జరిగింది కదా, మనం లాస్ట్ ఆన్సర్ కాస్ ఎక్స్ గా అనేది ప్రూవ్ చేయాలంట. ఓకే, మనకి ఇచ్చిన దాన్ని కాస్ ఎక్స్ గా ప్రూవ్ చేయాలి. ఓకే, మరి ఎలా చేయాలి? దానికోసం ఇక్కడ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. సొల్యూషన్, లెట్ n+1 ఎక్స్ ఈక్వల్ టు ఏ అనుకుందాం. ఓకే, అండ్ n+2 ఎక్స్ ని ఏమనుకున్నాం అంటే బి అనుకుందాం. ఓకే, అంటే ఎక్స్ n+1 ఇంటూ ఎక్స్ కాడ ఏ, n+2 ఎక్స్ కాడ బి అనేది సబ్స్టిట్యూషన్ చేద్దాం అనమాట ఇప్పుడు. ఓకే, తర్వాత ఫార్ములా ప్రకారం వెళ్ళిపోదాం. ఓకే, ఏమొచ్చింది మనకి? సైన్ n+1 ఎక్స్ ని ఏమని రాయొచ్చు? ఏ కదా, ఇంటూ సైన్ n+2 ఇంటూ ఎక్స్ ని ఏమని రాయొచ్చు? బి రాస్తున్నాం దాని బదులు. ఓకే, ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ప్లస్ ప్లస్ కాస్ n+1 ఇంటూ ఎక్స్, n+1 ఇంటూ ఎక్స్ ని ఏమని రాయొచ్చు? ఏ, మనం అనుకున్నాం లెట్ అనుకోవచ్చు, ఏం కాదు. ఏ ఇంటూ కాస్ n+2 ఇంటూ ఎక్స్ ఏం రాయొచ్చు? బి. ఓకే, మనం ఇప్పుడు కాస్ ఎక్స్ అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని రివర్స్ రాసుకుంటున్నాను. అంటే ఎలా? కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఏ అనుకుందాం, అబ్బా ఇదంతా బి అనుకుందాం. ఏ ప్లస్ బి చేసినా బి ప్లస్ ఏ చేసినా మొత్తం ఒకటే అని ఇందాక మాట్లాడినాం కదా, ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకే, మళ్ళీ దీని రివర్స్ అని ఫస్ట్ బి సైన్ అటు రాయకూడదు మళ్ళీ. ఓకే, రివర్స్ రాసుకున్నాం. ఇక్కడ చూడండి, కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. ఇక్కడ చూడండి, కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. అంటే ఇక్కడ మొత్తం మనం ఏం రాయొచ్చు? కాస్ ఎక్స్ మైనస్ బి. అంటే ఇక్కడ మనకి ఏంటి? ఏ బి కాబట్టి కాస్ ఏ మైనస్ బి కదా. అర్థమైందా? ఈ ఫార్ములా ప్రకారం కాస్ ఏ ఉంది కాబట్టి, అంటే ఇక్కడ ఎక్స్ వై ఉండాలండి, ఏం కాదు. కాస్ వై. ఓకే, ప్లస్ ప్లస్ సైన్ ఏ సైన్ బి అనమాట. గుర్తుపెట్టుకోండి, నేను దీన్ని ఏ అనుకున్నాను, తర్వాత బి అనుకున్నాను, తర్వాత వాటి వాల్యూస్ ప్రకారం సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ రాసుకున్నాను. రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు, ఏం కాదు. మళ్ళీ చెప్తున్నాను, కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ మైనస్ బి అంటే ఆ ఫార్ములాలోకి రాసుకున్నాం అంతే తప్ప అది రాసుకోండి రూలా అట్లా కాదనమాట. ఆ ఫార్ములా జనరేట్ మనం లెక్క ముందరకు వెళ్ళాలంటే ఏదో ఒకటి స్టెప్ అనేది ఉపయోగించుకుంటే వెళ్ళాలి. నువ్వు అప్పుడే వెళ్ళాలి. నువ్వు ఇంకా అక్కడికి రాసి ఇంక ఇక్కడికి పోదు, అక్కడికి పోదు, ఇంటి ఆన్సర్ అని ఉండకూడదు. ఓకే, కాస్ ఏ మైనస్ బి. ఏ ఎంత మనకి? కాస్ ఏ ఎంత మనకి? n+1. ఓకే, ఎక్స్ మైనస్ బట్టి మైనస్. బి ఎంత మనకి? n+2 ఎక్స్ కదా. వాల్యూ సబ్స్టిట్యూషన్ చేశాను. కాస్ ఇప్పుడు చూడండి, ఎక్స్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. nx ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ మైనస్ ఇక్కడ చూడండి nx ప్లస్ 2 ఇంటూ ఎక్స్. ఓకే, ఇక్కడ చూడండి ప్లస్ ఎక్స్ ప్లస్ ఎన్ఎక్స్ మైనస్ ఎన్ఎక్స్ క్యాన్సల్. ఓకే, కాస్ ఏం మిగిలింది ఇక్కడ నాకు? ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x. ఓకే, కాస్ ఎక్స్ లో కల్లా 2x పోతే ఏం మిగులుతుంది? మైనస్ ఎక్స్ మిగులుతుంది. అర్థమైందా? మైనస్ ఎక్స్. బాగా వినండి, ఒక ఎక్స్ లో కల్లా 2 ఎక్స్లు పోతాయి. ఇప్పుడు 2 లో కల్లా 1 పోతే ఏమని చెప్పినాం? 1. అదే 1 లో కల్లా 2 పోతే -1. అందుకే
మైనస్ ఎక్స్ అనమాట. ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ రెండు ఎక్స్లు ఉన్నాయి. ఒక్క ఎక్స్ లో కల్లా రెండు ఎక్స్లు పోతే మైనస్ ఎక్స్. ఓకే, ఇక్కడ ఫార్ములా చూడండి, కాస్ మైనస్ టీటా ఏమని రాసుకోవచ్చు, కాస్ టీటాగా రాసుకోవచ్చు కదా, కాస్ ఎక్స్. అదే ఇగో వచ్చినప్పుడు అయిపోయింది అంతే, ఇంకా అది ఫార్ములా రాసుకోండి మీరు, కాస్ మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా. ఓకే స్టూడెంట్స్, చివరి దాకా వింటే థ్యాంక్ యూ. స్కిప్ చేయకుండా ఉండండి, ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం ఉందని అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ టైం లైన్ అనేది మీకు ఎక్కడైతే డౌట్ ఉందో ఆ టైం లైన్ ని కామెంట్ సెక్షన్ లో పేస్ట్ చేసి, అలాగనే మీకు ఏం డౌట్ ఉందో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నోట్ గైస్.